వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం సాగుతోంది. ఈ మహాక్రతువులో 3 వైదిక కార్యక్రమాల సమ్మిళితం ఇది. దీంట్లో అష్టబంధనం, బాలాలయం, మహాసంప్రోక్షణం. అంటే ఇప్పటి వరకు బాలాలయం 2వ రోజు అంటే అంకురార్పణ తర్వాత 2వ రోజు బాలాలయ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు అష్టబంధన కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు శాంతి హోమం, తర్వాత పూర్ణాహుతి, 6వ రోజు మహాసంప్రోక్షణ. ఇలా 3 వైదిక కార్యక్రమాల సమ్మిళితమైన ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో అత్యంత కీలకమైన 2 ఘట్టాలు ఈ రోజుతో పూర్తవుతాయి. అంటే మొన్న బాలాలయం సంప్రోక్షణ ప్రారంభమైనాక 2వ రోజు బాలాలయ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న మూల విరాట్టుతో పాటు ఆలయంలోని ఉప ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు సంబంధించిన కళలను ఒక కుంభంలోకి ఆకర్షించి కళాకర్షణ అనే కార్యక్రమం ద్వారా వాటిని కుంభాలను తీసుకొచ్చి యాగశాలలో ఏర్పాటు చేసిన హోమాల వద్ద 18 ఈ కుంభాలు ఉంచి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చతుర్విధ వేదపారాయణం, అదేవిధంగా మహాభారతం, భాగవతం వంటి పురాణ ఇతిహాసాల పఠనం కూడా జరిగింది. అత్యంత కీలకమైన అష్టబంధన కార్యక్రమం 2వది. అంటే ఈ అష్టబంధనం అన్నది 8 మూలికలతో తయారు చేసే ఒక చూర్ణాన్ని స్వామివారి పాదాలకు పాదపీఠానికి మధ్య ఉన్న ప్రాంతంలో అంటే ఎలాంటి కదలికలు లేకుండా ఉండేందుకు చేసే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం నిన్నంతా ఈ చూర్ణాన్ని తయారు చేశారు. 8 వస్తువులతో తయారు చేసిన చూర్ణాన్ని ఈ రోజు ఉదయం నుంచి స్వామివారి మూల విరాట్టుతో పాటు ఉపాలయాల్లో అంటే అమ్మవారికి సంబంధించిన ఈ పోటు అమ్మవారు కానీ, అదేవిధంగా ఒకలామాత ఆలయం కానీ, విశ్వక్షేణులు కానీ, గరుడ ఆల్వారు, ఇలా వివిధ ఉప ఆలయాలకు సంబంధించిన మూల విరాట్టుకు పాదాలకు పాదపీఠానికి మధ్య ఉన్న ప్రాంతంలో కదలికలు లేకుండా ఉండేలా ఈ చూర్ణాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే ఈ అష్టబంధన కార్యక్రమం. అది కొనసాగుతోంది. రాత్రి 10 గంటలతో ఈ అష్టబంధన కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం రేపు అంటే ఆగస్టు 15న శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాంతి హోమం తర్వాత స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అంటే ఈ శాంతి హోమం జరగడానికి ముందు ఆ గర్భగుడిలో కానీ, అదేవిధంగా ఇతర ఉప ఆలయాల్లో కానీ దాదాపుగా మరమ్మతులన్నీ పూర్తి చేసి అంటే ఋత్వికులు, పండితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎలాంటి ఇంజనీరింగ్ సంబంధించిన కార్యక్రమాలు అయినప్పటికీ ఈ కార్యక్రమాల్లో కేవలం ఋత్వికులు, ఈ వేద పండితులు మాత్రమే పాల్గొని పూర్తిగా గర్భాలయంలో స్వామివారికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన అన్ని మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత తిరిగి స్వామివారి కళలన్నింటినీ, స్వామివారి తేజస్సును ఆ కుంభాలలోంచి స్వామివారికి తిరిగి ఆవాహన చేస్తారు. ఈ కార్యక్రమమే శాంతి హోమం, అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే చివరి దశకు చేరుకున్నట్టు చెప్పొచ్చు. మహాసంప్రోక్షణ కార్యక్రమం స్వామివారికి సంబంధించిన తిరిగి తేజస్సు వచ్చిన తర్వాత అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం అన్నది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే సాధారణ రోజుల్లో మామూలుగా ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. కానీ ఈ మహాసంప్రోక్షణ జరిగే సమయంలో శుక్రవారం కాకపోయినప్పటికీ అంటే రేపు బుధవారం కూడా స్వామివారి అభిషేకం జరుగుతుంది. సాధారణ రోజుల్లో జరిగే అభిషేకానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. సాధారణ రోజుల్లో వినియోగించే అభిషేక ద్రవ్యాలు వేరు, కానీ ఈ రేపు వినియోగించే ద్రవ్యాలు వేరు ఉంటాయి. మామూలుగా సాధారణ రోజుల్లో పాలు, తీర్థం, పరిమళంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. కానీ రేపు మాత్రం పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి ఇతర అదనపు పదార్థాలు వాడి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఇలా అత్యంత కీలకమైన కార్యక్రమం రేపు జరుగుతుంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు కేవలం 18,000 మందికి మాత్రమే అవకాశం ఉంది. 6 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం చేసుకోవడానికి కేటాయించినారు. మనం ఒకసారి చూడొచ్చు. అత్యంత కీలకమైన ఇప్పుడు అష్టబంధన కార్యక్రమం పూర్తయింది. రేపు శాంతి హోమం, అదేవిధంగా పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం 16వ తారీఖు అంటే మహాసంప్రోక్షణ చివరి రోజు స్వామివారి ఆనంద నిలయానికి గోపురానికి కూడా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ సంప్రోక్షణ నిర్వహించే కార్యక్రమానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఇనుప స్తంభాలతో కూడిన
మెట్లను చెక్క మెట్లను తయారు చేసి సంప్రోక్షణ నిర్వహించే ఋత్వికులు పండితులు ఆ ప్రాంతానికి వెళ్ళి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ కార్యక్రమాల అనంతరం స్వామివారి ఆనంద నిలయానికి గోపురానికి మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. అంటే గడిచిన 12 సంవత్సరాలలో స్వామివారి ఆలయానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మనం ఒకసారి గమనించవచ్చు, స్వామివారి ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం కూడా పూర్తిగా మరమ్మతులు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. అంటే గతంలో దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితమో స్వామివారి ధ్వజస్తంభానికి ఉన్న ఆ గంటల వద్ద రేకులు ఉంటాయి. ఆ రేకులు పూర్తిగా రాలిపోయాయి గాలికి. వాటిని 16 రేకులను, కొత్త రేకులను కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇలా స్వామివారి ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఈ అష్టబంధన కార్యక్రమం ఈరోజు రాత్రితో ముగుస్తుంది. ఇలా ఓవైపు స్వామివారి ఆనంద నిలయ గోపురానికి, మరోవైపు ధ్వజస్తంభానికి, అదేవిధంగా స్వామివారి ఆలయంలో ఉన్న ఉప ఆలయాలకు ఇలా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ అష్టబంధన కార్యక్రమం చివరి దశకు తీసుకొచ్చారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, స్వామివారి అభిషేకం ఉంటుంది. ఎల్లుండి 16వ తారీఖున ఆనంద నిలయం గోపురానికి మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో 6 రోజుల పాటు 194,000 మందికి దర్శనం చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని అంచనా వేసి అంతే స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు అధికంగా భక్తుల సంఖ్య పెరిగింది. మరోవైపు రేపు ఆగస్టు 15 సెలవు దినం కావడంతో మరింత భక్తుల రద్దీ పెరుగుతుందేమో అన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఏమైనప్పటికీ స్వామివారిని దర్శించుకునే సమయం అతి తక్కువ ఉండడం, భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అందుకు తగిన రీతిలోనే అంచనాలు వేసి అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో, షాహీన్.